మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు, విష్ణు టాక్స్ పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రభు గారు, ఇప్పుడు మార్కెట్ బాగా క్రాష్లో ఉన్నప్పుడు, బాగా హ్యూజ్ వాలటాలిటీలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు చెయ్యవలసిన పనులే ఉంటాయి, చెయ్యకూడని పనులే ఉంటాయి. అసలు హ్యూజ్ వాలటాలిటీ అంటే ఇప్పుడున్న వాలటాలిటీ ఎప్పుడు లేదండి. ట్రేడర్స్ వాళ్ళు ఎందుకంటే నిఫ్టీ దాదాపుగా 150, 150 పాయింట్స్, 200 పాయింట్స్, 300 పాయింట్స్ అట్లా అప్ అండ్ డౌన్. అంటే క్లోజింగ్ కి మళ్ళీ బ్యాలెన్స్ కి 30 పాయింట్స్, 40 పాయింట్స్ కి వస్తుంది. బట్ వాలటాలిటీ మటుకు హ్యూజ్ వాలటాలిటీ ఉంది. ట్రేడింగ్ చేసే వాళ్ళు మటుకు భయంకరంగా అవుట్ అయిపోతారు. మొత్తం క్యాపిటల్ విల్ బి అరోజ్డ్. ఎట్టి పరిస్థితుల్లో నిలబడలేరు. ఎందుకంటే కొన్నప్పుడు టక్మన్ పడుతుంది, మళ్ళీ కింద ఇక్కడి నుంచి బాగా యూటర్న్ తీసుకుంటుంది అన్నప్పుడు ఇంకా తీసుకుంటుంది. సో వాలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ట్రేడింగ్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఆపేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మంచిది. ప్లస్ ఒకటి, మార్కెట్ పడినప్పుడు ఎందుకు భయపడతాం మనం? అసలు భయపడాల్సిన పని లేదు. అవకాశం ఇది సదవకాశం కదా. ఇప్పుడు ఏదన్నా స్క్రిప్ట్ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొందాం అనుకున్నప్పుడు మంచి రేట్లో దొరుకుతాయా? మనం అనుకున్న రేట్లో, హై రేట్లో కొనుక్కోవాలి. మనకున్న క్యాపిటల్ ప్రకారం తక్కువ వస్తాయి. ఇలాంటప్పుడు పడినప్పుడు ఈ అవకాశాన్ని, ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకుంటే యావరేజ్ ఈ సంవత్సరం మోడరేట్ రిటర్న్స్ అని చెప్తున్నారు. ఒకవేళ పడినప్పుడు ఈ గనక కొంటే ఆ మోడరేట్ రిటర్న్స్ తో పాటు ఇక్కడ ఎంతైతే ఇప్పుడు 12% పడిందో అది కూడా యాడ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఇప్పుడు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసాం, డబ్బులు ఉంటే కింద మనం యావరేజ్ చేసుకోవచ్చు. ఆ స్క్రిప్ట్లే చేయాల్సిన అవసరం లేదు, వేరే స్క్రిప్ట్ కూడా చేయొచ్చు. అంటే గవర్నమెంట్ స్టెప్స్ బట్టి సిక్లికల్ ఏమేమి ఉన్నాయి దాని ప్రకారం తీసుకోవచ్చు. అంటే పడతనంగానే అమ్మేసుకుంటారు కొంతమంది భయపడి. ఇంకా పడుతుంది. మంచి కంపెనీలు, స్టాండర్డ్ కంపెనీలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు అవి డెఫినెట్ గా మళ్ళీ ఇట్లాంటి ఉపద్రవం అనేది కామన్. ఎవ్రీ 4 years కో 3 years కో ఎప్పుడైనా సరే 19,000 నుంచి 26,000 దాకా పెరిగింది. మరి ఎక్కడ కూడా డ్రాప్ లేదు కదా. సో కరెక్షన్ వచ్చినప్పుడే కదా కొత్త నీరు వచ్చేది. ఎప్పుడన్నా ఒక స్క్రిప్ట్ మనం కొనాలనుకున్నప్పుడు ఒక రేట్లో ఉంటే ఎక్కడ కొంటాం? పెరుగుతూనే ఉంటే ఎక్కడ కొంటాం? సో ఎప్పుడైనా కరెక్షన్ వచ్చినప్పుడు మనకు కూడా భరోసా వస్తుంది కాబట్టి ఓకే ఈ లెవెల్లో ఎంటర్ కావచ్చు అనే ధైర్యం వస్తుంది. కాబట్టి కరెక్షన్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపయోగించుకోవాలి. పడిపోతుంది కదా, ఇంకా పడిపోతున్నప్పుడు ఒక్కోసారి అక్కడ అమ్మేస్తే సంతోషం. సపోజ్ ఇక్కడ కొంటే ఇంకా పడిపోతుంది అన్నప్పుడు పెరిగింది అనుకోండి, ఇబ్బంది కదా. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కూడా ఉంటుంది ఒక్కోసారి. ఎక్కడ ఇంకా వెయిట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇంకా పడుతుంది, 22కి రావచ్చు, 21కి రావచ్చు అనేది కూడా కొంతమంది ఆలోచనలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇట్లాంటి పొజిషన్స్ ఉంటాయో మన మిగతా మ్యాక్రాస్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి యావరేజ్ గా స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మంచిది. అంటే మనకున్న క్యాపిటల్లో 20% చేసుకున్నా మంచిది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కూడా మనం మిస్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో యావరేజ్ కూడా అవుతుంది కాబట్టి యావరేజ్ రేట్ మనకి మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఏదన్నా పడితే ఇప్పుడు 12% పడింది, 15% అంటే 20,500 అక్కడ దాకా వస్తుంది అని అనలిస్టులు చెప్తున్నారు. అక్కడ వరకు వచ్చింది అనుకోండి, మనం ఈ లెవెల్లో కూడా 50% చేసుకోవచ్చు. 22,500 దగ్గర 50% చేసుకున్నా బాగానే ఉంటుంది. అంతకంటే పడకపోవచ్చు కదా. రిసిషన్ మనకి కరెక్షన్ ఏం కాదు కదా, కరెక్షన్ ఏం లేదు కదా, అన్ని బాగానే ఉన్నాయి కదా. సో డెఫినెట్ గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. అంటే పానిక్ బయింగ్ కూడా చేయకూడదు. సపోజ్ మార్కెట్ పడుతున్నప్పుడు ఆ స్క్రిప్ట్ మీద మనకి గ్రిప్ ఉండాలి. ఏది రేంజ్ బౌండ్స్ అయినా, ఎందుకంటే ఎప్పుడు రేంజ్ బౌండ్స్ మారుతుంటాయండి. ఆ రేంజ్ బౌండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఏ లెవెల్కి వస్తుంది, ఆ లెవెల్ చూసినప్పుడు మనకి స్ట్రాంగ్ బయింగ్ వస్తుందా. ఎప్పుడైతే ఎఫ్ఐఐస్ వాళ్ళ స్టెప్ కంటే ఒక స్టెప్ మనం ముందున్నామో డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడెక్కడ కొన్ని ఆర్డర్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళు కింద లెవెల్లో పెట్టేసుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. మార్కెట్ అక్కడ వచ్చేదాకా వెయిట్ చేస్తారు. సో మనం ఆ బయింగ్ ఎక్కడ వస్తుందో చూసుకొని ఆ స్క్రిప్ట్ రేంజ్ బౌండ్స్ తీసుకొని డెఫినెట్ గా అది మనం ఉపయోగించుకుంటే మంచిది.
క్రాష్ అయినప్పుడు ఇట్లాంటి పానిక్ సేల్స్ అది చేయకుండా పానిక్ బయింగ్ కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ మనకి భరోసా రావాలి. మన మనసుకు అనిపిస్తుందండి ఇక్కడ నుంచి బాగానే ఉంది, టర్న్ అయింది, టర్న్ అరౌండ్ తీసుకుంది మార్కెట్, ఇక్కడ నుంచి బాగుంది అనిపిస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఎప్పుడు వన్ సైడ్ ఉండదు మార్కెట్. డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. ఆ డౌన్స్ మనం తట్టుకుంటే అప్స్ లో విల్ రీప్ ద ఇంట్రెస్ట్, మంచి ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అదొకటి పాయింట్. అంటే పడుతున్నప్పుడు ఇంకోటి చేయొచ్చు, ట్యాక్స్ అంటే అడ్వాంటేజ్ ఆఫ్ ట్యాక్స్ లాస్ తీసుకోవచ్చు. సపోజ్ మనం ఇయర్ ఎండింగ్ దగ్గరికి వస్తున్నాం, ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ సంవత్సరం దాదాపుగా సెప్టెంబర్ దాకా మార్కెట్ పెరిగింది, అక్టోబర్ నుంచి మార్కెట్ వెనక్కి తిరుగుతూనే ఉంది. సో ఈ జనవరి తర్వాత ఇప్పుడు దాదాపుగా సెప్టెంబర్ దాకా ప్రాఫిట్ బుకింగ్ కొంత చేసుకొని ఉంటారు కదా, ఆ చేసుకున్నది ఇప్పుడు సపోజ్ ఒక 4 లక్షలు 5 లక్షలు వచ్చింది అనుకోండి, ఇది ప్రాఫిట్ వచ్చిందని. ఈ 2 నెలల్లో ఏదైతే స్టాక్స్ తగ్గినాయో అక్కడ అమ్మేసి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోగానే నెక్స్ట్ ఇయర్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇయర్ కొనుక్కుంటే ఈ సంవత్సరం కట్టే ట్యాక్స్ లో కొంచెం మన ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. అదొక పని చేయొచ్చు, అదొక బెస్ట్ ఇది. ఎందుకంటే లాస్ట్ లెగ్, ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ లెగ్ లో చూసుకొని 31st 30th చేసుకుంటే మన మార్చ్ తర్వాత ఏప్రిల్ 1st 2nd మనం ఎంటర్ అయితే బాగుంటుంది. అంటే అప్పుడు పొజిషన్ చూసి మార్కెట్ అప్పుడు బాగుంటే బాగుంది అనుకోవచ్చు, పడుతుంటే కొంచెం ఆగి కొనుక్కున్నా తక్కువ రేట్లో దొరికే అవకాశం ఉంటాయి. ఇట్లా చాలా మంది చేస్తారు, ట్యాక్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారు, ట్యాక్స్ లాస్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకటి అంటే పోర్ట్ఫోలియో కూడా రీబ్యాలెన్స్ చేసుకోవచ్చు. అప్పుడు ఏదైనా స్టెప్స్, గవర్నమెంట్ స్టెప్స్ తీసుకున్నప్పుడు ఆ సెక్టార్ నుంచి నెగిటివ్ వస్తుంది అనుకుంటే, ఇంకా పడిపోతుంది అనుకున్నప్పుడు రీబ్యాలెన్స్ చేసుకోవచ్చు. జనరల్గా రీబ్యాలెన్స్ అంటే ఇప్పుడు 12% పడ్డాయి, స్క్రిప్ట్స్ 30-40% పడ్డాయి. ఇప్పుడు మామూలుగా కొంచెం టర్న్ అరౌండ్ తీసుకుంటే ఇక్కడ నుంచి రావాలి కదా, మ్యాక్సిమం 30%-40% పడతాయి, అంతకంటే పడతాయా? సో స్టాక్స్ కనుక మంచి సెలెక్ట్ చేసుకుంటే అసలు తడిగుడ్డ వేసుకొని కూర్చోవచ్చు, భయమే లేదు. కాకపోతే మన దగ్గర డబ్బులు ఉంటే కింద యావరేజ్ చేసుకుంటాం, అది స్క్రిప్ట్. ఎందుకంటే సేల్స్ బాగుండాలా, కంపెనీ బాగుండాలా, గ్రోత్ బాగుండాలా, మ్యాక్సిమం కంపెనీ మేనేజ్మెంట్ నెగిటివ్ లేకుండా ఉండాలా, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర అక్కడ కరెక్ట్గా ఉండాలా. ఎందుకంటే వాళ్ళు ప్రతి కంపెనీ కూడా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరే ప్రాబ్లం. ఎక్కడో తీసుకొచ్చి ఎక్కడో పెడతారు, అది రియల్ ఎస్టేట్ లో పెట్టి చాలా మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. అట్లా మొత్తం ఉన్నది పోయే ఉంచుకునేది పోయానంటే మొత్తం రన్నింగ్ కంపెనీస్ కూడా లాస్ట్ లో వచ్చే కంపెనీలు చాలా చూసాం. సో అట్లాంటిది అవి అబ్జర్వ్ చేస్తూ, కీన్ అబ్జర్వేషన్ చేస్తూ, ఎవరు అవసరం లేదండి, ఏ అనలిస్ట్ అవసరం లేదు. ఇప్పుడు మార్కెట్ పడింది, మిడ్ క్యాప్ తీసుకోండి, స్మాల్ క్యాప్ తీసుకోండి, వీటిల్లో మాక్సిమం పడిని చూడండి, ఆ కంపెనీ ప్రోడక్ట్ డిమాండ్ ఉందో లేదు చూడండి. అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా మనకి ఆ 30-40% ఏదైతే పడిందో అది ఒక 15-20% వచ్చినా మనకి వచ్చినట్టే కదా. సో అలా చేస్తే బెస్ట్. ప్లస్ అంటే ప్రొటెక్ట్ అవర్ ఫైనాన్స్, అంటే పర్సనల్ ఫైనాన్స్ కూడా. ఎందుకంటే డెట్ ని మెయింటైన్ చేయాలంటే ఏదన్నా మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి పెట్టుకోవటం మంచిది. ఎప్పుడైనా సరే క్యాష్ ఈజ్ ద కింగ్, క్యాష్ ఉన్నవాడికి వాడే కింగ్. ఎందుకంటే ఏ లెవెల్లో పడినా క్యాష్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా అక్కడ మనం పర్చేస్ చేసుకోవడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి క్యాష్ కొంత పర్సంటేజ్, కొంత ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే బెస్ట్ అని ఉద్దేశం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో తీసుకొని ఆ క్యాష్ మెయింటైన్ చేస్తే డెట్ మనం ఈజీగా ఇది చేసుకోవచ్చు. అదొక అది. అంటే సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్ ఆల్సో ఇంపార్టెంట్. కరెక్ట్ స్టాక్స్ వాటిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే మంచిది. క్రాష్ అయినప్పుడు మంచి మంచి స్టాక్స్ ఏమైనా దాన్ని చూసుకోవాలి. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మన వ్యూ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉండాలండి. ఎందుకంటే షార్ట్ టర్మ్ అనుకున్నాం కానీ ఆ మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ కూడా అనుకోవచ్చు. మార్కెట్ ఏం జీరోకి రాదు కదా, ఎంత 12% 20% బిలో పడుతుంది. కరెక్షన్ అయితే 20% అబౌవ్ అవుతుంది. మన కోవిడ్ లో 40% పడింది, మళ్ళీ తర్వాత పెరిగిందిగా, భయంకర కోవిడ్ తర్వాత పెరిగిందిగా. యుద్ధాలు వచ్చినప్పుడు యుద్ధం వచ్చే ముందు పడింది కానీ యుద్ధం వచ్చిన తర్వాత కార్గిల్ వారు కానీ చూసాం కదా, తర్వాత పెరిగిందిగా మార్కెట్. సో డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్ కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఎవరికైనా మామూలుగా వచ్చే రిటర్న్స్ కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఇస్ ద మెయిన్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ.